వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. 1 నల్లబర్లి, 2 మామిడి, 3 కోకో. మీడియాలో కానీ రైతుల నుంచి కానీ ప్రజాప్రతినిధులు కానీ మా దృష్టికి నల్లబర్లి రేట్లు బాగా పడిపోయాయి. పడిపోవడమే కాదు, ఏ కంపెనీ వచ్చి కొనే పరిస్థితి లేదు. ఇమీడియట్గా ప్రభుత్వం జోక్యం చేసుకోండి 2 మాసాల ముందే మా దృష్టికి వస్తే ఇమీడియట్గా మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు, నేను వ్యవసాయ యూనివర్సిటీలో ఒక సమావేశం పెట్టి కంపెనీలన్నింటికీ కూడా ఆదేశాలు ఇచ్చాం. ఎట్టి పరిస్థితుల్లో నల్లబెర్లీని మీరు కొనాలి, మీరే ప్రోత్సహించారు. ఈరోజు కొనమని చెప్తే ఇది మంచి విధానం కాదని 2 మాసాల ముందే మీటింగ్ పెట్టి చెప్పడం, తరువాత ముఖ్యమంత్రి గారు 2-3 రివ్యూలు చేసి కంపెనీలకు అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు. అసలు నల్లబెర్లీ ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చిందంటే, గత సంవత్సరం దాదాపుగా 45-50 మిలియన్ కేజీలు పంట వచ్చింది. గత సంవత్సరం ధర కూడా విపరీతంగా రావటం వల్ల రైతులందరూ కూడా మొగ్గు చూపి అందరూ ఈ నల్లబెర్లీ వేయటం వల్ల ఈ సంవత్సరం దాదాపుగా 85 మిలియన్ కేజీలు నల్లబెర్లీ ఉత్పత్తి అయింది. ఒకేసారి 2-3 వంతులు ఏదైతే ప్రొడక్షన్ పెరగడం వల్ల కంపెనీలన్నీ కూడా కొనడానికి చొరవ చూపలేదు. కోకో ధరలు బాగా పతనమయ్యాయి. 5-6 సార్లు మీటింగ్ పెట్టాం, సెక్రటరియట్లో పెట్టాం, మా ఆఫీసర్స్ పెట్టారు, నేనే సోయానా ఏలూరు వెళ్ళి కూడా మీటింగ్ పెట్టాం. రైతులందరితో మాట్లాడాం. 450 రూపాయల కంటే ఒక పైసా కూడా మేము ఎక్కువ ఇవ్వలేం, ఎక్కువ ఇచ్చి కొనలేమని వాళ్ళు స్పష్టంగా చెప్తే మేము కంపెనీ వాళ్ళకి చెప్పాం, మీరు 500 కొనండి, మీరు ఒకవేళ ఇవ్వలేకపోతే ఆ 50 రూపాయలు మేమే ఇస్తామని చెప్పి ఏదైతే ఆ 50 రూపాయలు కూడా ఇంతవరకు కోకో 465 మెట్రిక్ టన్నులు ఇంతవరకు కొనుగోలు చేశారు కంపెనీలు. మిగిలినటువంటి 745 మెట్రిక్ టన్నులు ఉంది. ఈ 745 మెట్రిక్ టన్నులు కూడా 500 రూపాయలకు ఒక పైసా తక్కువ లేకుండా అన్నీ కొనమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. కొంటున్నారు. కంపెనీ వాళ్ళు 450 ఇస్తే మేము ఒక 50 రూపాయలు రైతులకి ఇచ్చి దానికి ఒక 10.5 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంటర్ఫియర్ అయి కోకోను కూడా ఈరోజు రైతులకి నష్టం లేకుండా చేస్తున్నాం. అయితే